కోడూరి అప్పారావు గారి సంతానంలో ముందుగా నాకు పరిచయమైన వ్యక్తి డాక్టర్ రామకృష్ణ గారు. వారి సోదరుడి కుమార్తె అయిన ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్. ఆ అమ్మాయి హైదరాబాద్లో డాక్టర్ డి రామానాయుడు గారి సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసే క్రమంలో హైదరాబాదులో కొంతకాలము ఉండి ఇక్కడ ఆ చిత్రాలకు సంబంధించిన సినిమా పాటలు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో డాక్టర్ రామకృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. అలాగే వారి సోదరుడి కుమార్తె అయిన శ్రీలేఖను కూడా నాకు పరిచయం చేశారు. ఆ పాప చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది. అత్యద్భుతంగా సంగీత దర్శకత్వం కూడా చేయగల శక్తి సామర్థ్యాలని భగవంతుడు వరంగా ప్రసాదించాడు. అతి చిన్న వయసులో తెలుగు సినిమాల్లో మ్యూజిక్ డైరెక్షన్ చేసిన తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్గా ఆ పాపకి గిన్నీస్ బుక్ అవార్డ్స్ కూడా లభించిన ఘనత వారి కుటుంబానికి దక్కింది. అటువంటి రామకృష్ణ గారు వల్ల వారి పెద్దన్నగారైన శివశక్తి దత్తా గారు, అలాగే శ్రీలేఖ తండ్రి గారు అయిన బోసు గారు, అలాగే వారి ఆఖరి తమ్ముడైన విజయేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా డాక్టర్ రామకృష్ణరావు గారి వల్ల నాకు పరిచయం కాబడ్డారు. సరే, ఆధ్యాత్మిక అంశాలంటే వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా అమితమైన ఇష్టము. ఒక ఆధ్యాత్మికురాలిగా నా యొక్క సత్సంగాలు వినాలి అనే కుతూహలంతో వారు ఎప్పుడు హైదరాబాదు రావడం జరిగినా మా ఇంటికి వచ్చేవారు. నాతో కొద్ది గంటలు ఆధ్యాత్మిక గోష్ఠి జరిపి మరలా వెళ్ళిపోతూ ఉండేవారు. అదే క్రమంలో నన్ను ఒకసారి మద్రాసు వచ్చినప్పుడు వారింటికి రమ్మని పిలిచారు. అనేక సార్లు దత్తా గారు కూడా స్వయంగా ఇన్వైట్ చేశారు. అయితే ఒక్కసారి వారి ఇంటికి నేను చెన్నై వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. వారింటికి ఒకరోజు సాయంకాలము 5-6 గంటల మధ్యలో నేను వెళ్ళడం జరిగింది. అప్పుడు వారి ఇంటి ముందు భాగంలో వరుసగా ఒక 15 కుర్చీలు అలా వేసి, ఆ 15 కుర్చీల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని నా కోసం చూస్తూ ఉన్నారు. ఆ 15 కుర్చీలకి ఎదురుగా ఒక కుర్చీని వేసి అందులో నన్ను కూర్చోమన్నారు. ఆ కుర్చీ పాతకాలం నాటి చెక్క కుర్చీ. పాతకాలం సినిమాల్లో చూడండి, ఒక చెక్క కుర్చీలు ఉంటాయి, అటువంటి కుర్చీ. ఆ కుర్చీలో నన్ను కూర్చోమన్నారు. కూర్చున్నాను. సాదరంగా ఆహ్వానించి నన్ను డాక్టర్ రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా పరిచయం చేశారు. కరుణమ్మ మంచి మనస్సు కలిగిన మానవతావాది,
అలాగే ఆధ్యాత్మిక మార్గంలో జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తి అని చెప్పి నన్ను వారి కుటుంబ సభ్యులకి పరిచయం చేశారు. వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా నేను చెప్పే మాటలు వినడానికి నా ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. సరే, ఆ రోజు సాయంకాలము ఆ విధంగా కొద్దిసేపు పరిచయాల అనంతరం నేను దైవీ సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడటము, అలాగే దత్తా గారు వారు చెప్పిన కొన్ని అత్యద్భుతమైనటువంటి భగవంతుడికి సంబంధించిన మంచి విశేషాలు వారి ద్వారా వినడము, అలాగే డాక్టర్ రామకృష్ణ గారు కూడా అనేక భగవదంశాల గురించి చర్చించడము, ఇవన్నీ ఒక గంటన్నర సమయం పట్టింది. ఆ తర్వాత నన్ను అల్పాహారం చేయడానికి లోపలికి రమ్మని పిలిచారు. లేదు, ఇక్కడే బాగుంది, ఇక్కడే కూర్చుంటాను అన్నాను. సరే, అక్కడే అల్పాహారం ముగించడం కూడా అయిపోయింది. అదైన తర్వాత నేను బయలుదేరి పెడతాను అన్నాను. వెళ్దుగాని కదలకుండా కూర్చో కాసేపు అన్నారు. ఇదేమిటి కదలకుండా కూర్చోమంటున్నారు అని ఒక్క సెకండ్ ఆలోచనలో పడ్డాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, నా ముందే కాదు నా వెనక కూడా ఒకరు నన్ను చూడడానికి వచ్చి ఉన్నారు అని. సరే, ముందు కూర్చున్న వాళ్ళందరికీ నా వెనకాల కుర్చీ వెనకాల ఎవరున్నారో కనబడుతుంది కదా, వాళ్ళు కదలకు కదలకు అంటున్నారు. కదలకు అనగానే నాకు అర్థమైపోయింది. సరే, మీరు కంగారు పడకండి, మీరు నా ఎదుట ఉండి నన్ను చూస్తున్నారు, ఆ వచ్చిన వారు నా వెనక నుండి నన్ను మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఎలా వచ్చారో అలాగే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు నేను వచ్చాను, మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, అలాగే వారు కూడా నన్ను చూసి మిమ్మల్ని చూసి ఆనందంగా వెళ్ళిపోతారు, మీరు వారిని ఏమీ అనొద్దు అన్నాను. ఇలా నేను మాట్లాడుతూనే ఉన్నాను. లోపల కంగారు, భయము. ఈలోగా నా రెండు కాళ్ళ మధ్య నుంచి దాదాపు 4 మీటర్ల తాచుపాము అలా పరుగు తీసుకుంటూ వెళ్ళిపోయింది. దాన్ని చూసిన తర్వాత పై ప్రాణాలు పైన పోయాయి. ఎవరికైనా పామంటే భయం ఉంటుంది కదండి, అలాగే చూసిన తర్వాత నాకు భయము విపరీతంగా కలిగింది. సరే, ఈలోగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో కర్ర తీసుకొచ్చారు. అప్పటికే ఆ పాము వెళ్ళిపోయింది. ఎవరు ఏమీ అనలేదు, దాని దారిన ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటి ఆవరణలో జరిగినటువంటి ఈ అద్భుతమైన సన్నివేశము వారందరూ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అలాగే నేనైతే భయపడ్డాను. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళ మాట కూడా దక్కించి అది నన్ను కాటు వేయకుండా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇదంతా దైవికంగా జరిగినటువంటి అంశము. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎంఎం కీరవాణి కానీ లేదా ఈ రాజమౌళి కానీ లేరు, తక్కిన వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ రకంగా భగవంతుడు ధరించేటువంటి ఆ ఫణిరాజు, ఆ సర్పరాజు ఆయన యొక్క ఆశీస్సులతో మేమందరం కూడా చాలా క్షేమంగా ఉన్నాము. ఆ తర్వాత నేను బయలుదేరి వచ్చేసాను. అప్పుడు నాకు అర్థమైన అంశం ఏమిటి అంటే, భగవంతుడు ఆ ఇంటిల్లిపాదిని కూడా రక్షిస్తూ, అలాగే వారందరికీ కూడా వారి నమ్మకాలని, విశ్వాసాలని, వారి ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి కావలసిన సర్వశక్తుల్ని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి అంశము నాకు అర్థమైంది. ఆ మాటే నేను వారితో కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా మద్రాసులో నేను దత్తా గారి ఇంటికి వెళ్ళడము, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరిచయం చేసుకోవడము కూడా జరిగింది.
ఇప్పుడు ఈ అంశం ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళందరికీ కూడా పైకి చెప్పినా చెప్పకపోయినా, ప్రదర్శించినా ప్రదర్శించకపోయినా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసము భగవంతుని యందు ఉంది. ముఖ్యంగా కంచి కామాక్షి అమ్మ మద్రాసుకి చేరువలో ఉండే కంచి దేవాలయానికి వారి కుటుంబ సభ్యులు ఇంచుమించు నెలలో ఒక్కరోజైనా వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటారు. అటువంటి ఆనవాయితీగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా భగవంతుని పట్ల, జగన్మాత పట్ల భక్తి విశ్వాసాలతో ఉన్నటువంటి కుటుంబీకులు అనే అంశము ఈ సంఘటన ద్వారా అందరికీ తెలుసుకోవలసిన అంశము అని ఇప్పుడు చెప్తున్నాను. జై గురుదేవ.